హాయ్ ఫ్రెండ్స్, అసలు నిజంగానే డీలిమిటేషన్ వల్ల సౌత్కి నష్టం జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డీలిమిటేషన్ సపోర్ట్ చేస్తున్నారు? మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్కి సంబంధం ఏమిటి? రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగిన తరువాత ఆ జనాభా లెక్కల ఆధారంగా ఎంపీ సీట్స్ను పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు, తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ సీట్లు. ఆర్టికల్ 82లో ఈ విషయం చెప్తుంది. అయితే మొదటగా డీలిమిటేషన్ ఎప్పుడు జరిగిందంటే 1951 సెన్సస్ ప్రకారం 1952లో జరిగింది. సెకండ్ డీలిమిటేషన్ 1961 జనాభా లెక్కల ప్రకారం 1963లో జరిగింది. థర్డ్ డీలిమిటేషన్ 1971 జనాభా లెక్కల ప్రకారం 1973లో జరిగింది. అయితే దీని తరువాత మరి డీలిమిటేషన్ జరగలేదు. ఎందుకంటే 1976లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు డీలిమిటేషన్ జరగకూడదని 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ఎందుకు సవరణ చేశారంటే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణను చాలా సీరియస్గా ప్రమోట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఈ జనాభా నియంత్రణను చాలా సీరియస్గా అమలు చేశారు. సో జనాభా బేస్డ్గా జరిగే డీలిమిటేషన్ అమలులో ఉంటే జనాభా నియంత్రణ జరగదని డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు. 2001 తర్వాత కూడా వాజ్పేయి ప్రభుత్వం జనాభా నియంత్రణను ఖచ్చితంగా అమలు చేసిన సౌత్ వారికి నష్టం జరగకూడదని చెప్పి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు జరగకూడదని 84వ రాజ్యాంగ సవరణను తెచ్చారు. అయితే ఇప్పుడు 2026 రానే వస్తుంది. ఆల్రెడీ జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. అయితే రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. ఫస్ట్ మనం మ్యాటర్లోకి వెళ్లే ముందు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి తెలుసుకుందాం. ఈ బిల్లు ఫస్ట్ పార్లమెంట్లో 1996లో ప్రవేశపెట్టారు, కానీ పాస్ అవ్వలేదు. నెక్స్ట్ 1998లో ప్రవేశపెట్టారు, అప్పుడు కూడా పాస్ అవ్వలేదు. నెక్స్ట్ 1990లో మూడవసారి ప్రవేశపెట్టారు, అప్పుడు కూడా పాస్ అవ్వలేదు. నెక్స్ట్ 2008లో రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో ఫెయిల్ అయింది. అయితే ఫైనల్గా ఈ బిల్ 2023లో పాస్ అయింది. అది కూడా ఈ బిల్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే నెక్స్ట్ జరగబోయే డీలిమిటేషన్ తరువాత ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే విధంగా ఈ బిల్ పాస్ అయింది. సో గవర్నమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్ 131 బిల్లును రీసెంట్గా మన పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో 543 సీట్లను 850 సీట్లకి మారుస్తూ నెక్స్ట్ డీలిమిటేషన్ను 2011 జనాభా లెక్కల ప్రకారం చేసే విధంగా ఆటోమేటిక్గా డీలిమిటేషన్ జరిగితే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమలయ్యే విధంగా 131వ బిల్లును రీసెంట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును సౌత్ స్టేట్స్ మరియు కాంగ్రెస్ అడ్డుకున్నాయి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తమకు తక్కువ సీట్లు వస్తాయి, సో సెంట్రల్లో పవర్ తగ్గుతుంది అని అడ్డుకున్నాయి. ఈ వాదన నిజమే. అలా చేస్తే నిజంగానే మనకి సౌత్ స్టేట్స్కు తక్కువ సీట్స్ వస్తాయి. ఎందుకంటే 2011 లెక్కల ప్రకారం కూడా నార్త్లో పాపులేషన్ ఎక్కువ కంపేరింగ్ టు సౌత్, సో మనకి తక్కువ సీట్లు వస్తాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు చేయడం? ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయ్యింది. సో సెన్సస్ 2027కి ఎండ్ అవుతుంది. డీలిమిటేషన్ జనాభా లెక్కలు అయిన తర్వాత చేస్తే సరిపోతుంది కదా అనేసి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. బట్ బీజేపీ వాదన ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు పాస్ చేస్తే 2029 ఎలక్షన్స్కు ఉమెన్ రిజర్వేషన్స్ అమలు అవుతాయి, లేకుంటే ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఈ బీజేపీ ఈ బిల్లుని ఇప్పుడు ప్రవేశపెట్టింది. అయితే 131వ బిల్లు ఓటింగ్ జరిగే సమయంలో అమిత్ షా గారు సౌత్ స్టేట్స్ ఆందోళన పోగొట్టడానికి ప్రోరేటా పద్ధతి ద్వారా సీట్లు పెంచుతామని చెప్పారు. అంటే ఇప్పుడు పెరగబోయే సీట్లలో ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% పెంచుతారు. అంటే ఆంధ్రాకి 25గా ఉన్న సీట్లు 38గానే అవుతాయి. సో ఏ స్టేట్ సీట్లు తగ్గవో అందరికీ సీట్లు పెరుగుతాయి. కానీ ఇక్కడే చాణక్య రాజకీయం ఏంటంటే ఈ విధంగా చేసినా సరే సౌత్కి పవర్ తగ్గుతుంది. ఏ విధంగా అంటే ప్రస్తుతం యూపీ సీట్స్ 80, ప్రోరేటా మెథడ్ ద్వారా పెంచితే అవి 120 అవుతాయి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ సీట్స్ 17, 50% పెంచితే 25 అవుతాయి. బట్ డీలిమిటేషన్ ముందు ఈ రెండు స్టేట్స్ గ్యాప్ 63. బట్ ప్రోరేటా మద్దతు ద్వారా డీలిమిటేషన్ జరిగితే ఆ గ్యాప్ మరింత పెరిగి 95 అవుతుంది. అంటే సౌత్ స్టేట్స్ పవర్ ఇంకా తగ్గుతుంది ఎలా చేసినా సరే. అందుకే ప్రియాంక గాంధీ గారు చాణక్యుడు బ్రతికి ఉంటే మీ తెలివి చూసి ఆశ్చర్యపోయేవాడని కామెంట్ చేసింది. సో ఫైనల్గా 131 బిల్ పాస్ అవ్వలేదు. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఎలా అయినా రాజ్యాంగం ప్రకారం 2026 జనాభా లెక్కల తరువాత డీలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే ఆర్టికల్ 82 మనకు అదే చెప్తుంది. ఆ విధంగా జరిగినా సరే సౌత్కి నష్టం. ఎందుకంటే కంపేరింగ్ విత్ నార్త్, సౌత్ పాపులేషన్ తక్కువ. ఈసారి
కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వాలంటే 1/2 మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఈ 1/2 మెజారిటీ బీజేపీకి సింపుల్గా వస్తుంది. రీసెంట్గా ప్రవేశపెట్టిన 131 బిల్ కూడా బీజేపీకి ఫేవర్గా 298 ఓట్స్ వచ్చాయి. ఎగెనెస్ట్గా 230 వచ్చాయి. ఇది రాజ్యాంగ సవరణ. దీనికి 2/3 మెజారిటీ కావాలి కాబట్టి బిల్ పాస్ అవ్వలేదు. లేదంటే వాళ్ళకి హాఫ్ మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. సో ఇప్పుడు ఎలా చూసినా సౌత్కి లాసే. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రోరేటా మెథడ్లో బెటర్ అని దానికి అగ్రీ అవ్వాల్సిందని కామెంట్ చేశారు. He made it very clear. No state will lose seats. Every state 50% enhancement will be there. Tamil Nadu 39, another 20, that means 59. Andhra Pradesh 25, another 13, 38. UP 80, another 40, 120. Pro rata basing on existing seats, 50% enhancement. Among that, 33% women reservations. How South India is losing seats? What is the injustice for South India or smaller states or northeastern states? Now Congress has to tell, DMK has to tell, what is your victory? You betrayed the women. For the last 3 అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ను ప్రపోజ్ చేశారు. పెరగబోయే మొత్తం సీట్లలో 50% జనాభా లెక్కల ప్రకారం రిమైనింగ్ 50% స్టేట్స్ జీడిపి ఆధారంగా కేటాయించండి అని ఆయన ప్రపోజ్ చేశారు. ఈ విధంగా ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే మన 20% పాపులేషన్ ఉన్న మనం జీడిపి గ్రోత్లో 30% కంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ విధంగా చేస్తే సౌత్ స్టేట్స్కి కొంచెం బెటర్. లేదంటే 1976లో ఇందిరాగాంధీ గారు 2001లో వాజ్పేయి గారు చేసినట్లు డీలిమిటేషన్ పోస్ట్ పోన్ చేయాలి. బట్ ఇక్కడ ఉన్న ఇంకో చిక్ ఏంటంటే డీలిమిటేషన్ పోస్ట్ పోన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అవ్వదు. సో ఇది ఒక సౌత్కి రాజకీయ చెక్మేట్ లాంటిది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.